ప్రజల ఆరోగ్య సంరక్షణకు బీబీహెచ్యూలు సహకరిస్తున్నారన్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం పరిధిలోని బాపులపాడు మండలంలో ఆయన పర్యటించారు. మండల కేంద్రమైన బాపులపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 లక్షల ఖర్చుతో నూతనంగా ఏర్పాటు చేయనున్న బీబీహెచ్యూకు శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బీబీహెచ్యూలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు యార్లగడ్డ. ప్రభుత్వ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఇదే ప్రప్రథమం. నాకు ఇష్టమైన బాపులపాడు మండలంలో గతంలో కానీ ఇప్పుడు కానీ నాకు మంచి మెజారిటీ వచ్చిన ఈ మండలంలో చేయడం శుభసూచకంగా భావిస్తూ రాబోయే కాలంలో బాపులపాడు టౌన్కి ఈ ప్రజల ఆరోగ్య సంరక్షణకి ఈ బీపీహెచ్యూలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సేమ్ డేలో కూడా రిజల్ట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. డాక్టర్ గారు చెప్పిన పరిస్థితి అన్ని రకాల బ్లడ్ టెస్టులు ఇంకేమేం చేస్తారండి? ల్యాబే, ప్యూర్లీ ల్యాబ్. కేంద్ర ప్రభుత్వం దాదాపు 22 రాష్ట్రాల్లో చేసే ఈ కార్యక్రమం మన బాపులపాడులో కూడా 50 లక్షలు శాంక్షన్ చేయటం ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1,00,000 మందికి పైబడి ఉండే జనాభా ఉండే ప్రాంతానికే ఈ ఉన్న పరిస్థితి. కానీ లక్కీగా బాపులపాడు మండలంలో 1,00,000 మంది జనం లేకపోయినా బాపులపాడు గ్రామంలో రావడం బాపులపాడు వాసులకి అదృష్టంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్రభుత్వ అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రభుత్వ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఇదే ప్రప్రథమం. నాకు ఇష్టమైన బాపులపాడు మండలంలో గతంలో కానీ ఇప్పుడు కానీ నాకు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పురస్కరించుకుని ఈ పొలాలను పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎస్ వర్మ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ గొల్లప్రోలు, సూరంపేట, చెందుర్తి, చిన్న జగ్గంపేట, చేబ్రోలు, తాటిపత్రిలలో పంట నష్టం చాలా ఎక్కువగా జరిగిందన్నారు. గ్రామాలలో అధికారులు పర్యటించి నష్టపరిహారం అంచనా వేసి పరిహారం అందిస్తారని రైతులకు తెలియజేశారు. అదేవిధంగా పొలాలు కానీ మునిగిపోతున్నాయని చెప్పి తెచ్చి శంకుస్థాపన చేసి పనులు మొదలెట్టిన ప్రాజెక్టు జగన్ గారు ఆపాడు. దాన్ని మళ్ళీ మనం ప్రారంభించాం. ఎలక్షన్లో కూడా మాట ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు మరి నా టికెట్ పోయినప్పుడు కూడా పురుషోత్తపట్నం 2 తెచ్చాడుగా, 2 మాట ఇచ్చారు. దాన్ని కూడా మొదలెడితేనే మనకి శాశ్వత పరిష్కారం. పురుషోత్తపట్నం వచ్చి నీళ్లు దొరుకుతున్నాయి. చేతన బ్రిడ్జిని ఒక రోడ్డు పెడుతున్నాం. అక్కడి నుంచి తాటిపత్రికి డబల్ రోడ్డు పెట్టేసి చేయాలి. చేసేయాలి. దీనికి పరిష్కారం